హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజు రవ్వ లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏంటి సంక్రాంతి అయిపోయాక రవ్వ లడ్డూలు చూపిస్తున్నాను అనుకోకండి. సంక్రాంతి టైంలో వీడియోస్ పోస్ట్ చేసే టైం లేదు. నేను వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేయడం వల్ల ఇంకా వీడియోస్ ఒక్కొక్కటిగా పెట్టడం, ఇంకా కొన్ని పిండి వంటల వీడియోస్ అయితే ఉండిపోయా, ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సంక్రాంతికి తింటామా ఏంటి చెప్పండి, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడైతే తినొచ్చు. ఈ విధంగా చేసుకుని ముందుగా రవ్వ లడ్డూలకి ఒక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో 2 కప్పుల వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సుజీ అంటారు కదా, దాన్ని వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో, అంటే 2 గ్లాసులు రవ్వ తీసుకుంటాం కదా, 1 గ్లాసున్నర పంచదార తీసుకుని, అదే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, ఎంతైతే రవ్వ తీసుకుంటారో అంత పంచదార తీసుకుని ఇది మెత్తడి పౌడర్లా చేసుకోవాలి. అలాగే ముందుగా మనం వేయించుకున్న రవ్వను కూడా మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చాలామంది రవ్వ అలాగే ఉండేటట్టుగా పాకం పట్టి పంచదార రవ్వ లడ్డూలు చేస్తారు. కానీ మా ఊరు సైడ్ ఏంటంటే రవ్వని అలాగే పంచదారని ఇలా మెత్తని పౌడర్లా చేసుకుని ఇప్పుడు కరిగించుకున్న నెయ్యి దీంట్లో వేసుకుని వీటిని రవ్వ లడ్డూలా చుట్టుకుంటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం సున్నుండలు బెల్లంతో చుట్టుకుంటాం కదా, ఇవి వచ్చేసి పంచదారతో చుట్టుకోవాలి. ఇంకా వీటిలో కావాలంటే మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఒకవైపు మా అమ్మ చుడుతుంటే నాకు ఇవ్వమని చెప్పి చేయి చేశానమాట. చాలా బాగుందండి. నెయ్యి ఎక్కువ వేసుకుని చుట్టుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి. ఇలాంటి ఈజీ పిండి వంటలన్నీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.